హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఫస్ట్ టైం ఫేస్ చూయించి అయితే ఈ వీడియో చేస్తున్నాననమాట. ఇప్పటి వరకు వంటలు, అలాగే శారీస్ అట్లాంటివి పెట్టాను వీడియోస్. అండ్ ఫస్ట్ టైం అయితే నన్ను నేను ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నానండి. నా పేరు కీర్తిరెడ్డి. నేను మన ఛానల్‌లో ఎక్కువగా కుకింగ్స్ అండ్ శారీస్ వీడియో అయితే పోస్ట్ చేశాననమాట. ఇప్పటి నుంచి డైలీ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే వీక్లీ 1 ఆర్ 2 వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి. షార్ట్స్ అయితే అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. సో, మీరు ఇదే విధంగా నన్ను ఆదరిస్తూ, మన ఛానల్‌ని ఇంకా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ కాకుండా నాకు ఇంకొక ఛానల్ ఉందనమాట. సో, అందులో షాపింగ్ వీడియోస్ అవి పోస్ట్ చేస్తుంటాను. ఇందులో వచ్చేసి ఇప్పటి నుంచి కుకింగ్ వీడియోస్, డైలీ వ్లాగ్స్ అండ్ మీషో వీడియోస్ అనమాట. అప్పుడప్పుడు మీషో వీడియోస్ కూడా పోస్ట్ చేస్తుంటాను. ఇలా అయితే ఈ ఛానల్‌లో ఉంటాయండి. అండ్ కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. వేరే ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇందులో వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదండి. ఈ ఛానల్ కూడా ఈ మధ్య గ్రోత్ అవుతుందని చెప్పేసి రెగ్యులర్గా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా మీరందరూ కూడా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని భావిస్తున్నాను. ఈరోజు శుక్రవారం అనమాట. పూజ కోసం అని పూలు తెంపుతున్నాను. ప్రజెంట్ మేము విలేజ్లో అయితే ఉన్నామండి. ఊరికి వచ్చాము. ఊర్లో మనకు ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇలా చెట్లు అవి పెంచుతూ ఉంటాం కదా. నేనైతే మందారం చెట్లు ఒక 3 రకాలు, అలాగే సెంటు మల్లె, చక్రం పూలు ఇలా అయితే ఉన్నాయన్నమాట పూల చెట్లు ఇంట్లో. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పూలు అనేవి చాలా వస్తున్నాయండి. సో, నాకు రెడ్ కలర్ పూలు అంటే చాలా ఇష్టం అనమాట. ఎర్రటి మందారం అమ్మవారికి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానన్నమాట నేను. చాలా మంచిగా అనిపిస్తాయి. ఎర్ర పూలు ఏవైనా కానీ దేవుడికి పెడుతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. మనసంతా ప్రశాంతంగా అదొక ఫీల్ ఉంటదనమాట. పెట్టిన తర్వాత కూడా దేవుడి దగ్గర పెట్టిన తర్వాత కూడా అంత కళగా అనిపిస్తుందనమాట దేవుడి మందిరం కూడా. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పూలనేవి కూడా ఎక్కువ పూస్తున్నాయి. నేను ఇవి చెట్లన్నీ కూడా లాస్ట్ ఇయరే పెట్టానండి. సో, 1 ఇయర్‌లోనే మనకు చెట్లకు పూలైతే పూస్తున్నాయన్నమాట. సో, చాలా వస్తున్నాయి. వర్షాలు లైట్‌గానే పడుతున్నాయి కానీ చెట్లకు సరిపోతున్నాయన్నమాట. సో, వర్షాలు పడడం వల్ల కూడా మనకు చెట్లకు పూలనేవి ఎక్కువగా వస్తున్నాయి. మనం కొత్తగా ఏ చెట్లు పెట్టాలనుకున్నా కూడా వర్షాకాలంలో పెడితే ఆ చెట్లనేవి తొందరగా ఎనుకొని తొందరగా పెద్దగా అవుతాయండి. నార్మల్ టైంలో ఇంత పెట్టి వాటర్ అవి ఇవి పోసినా కూడా వేస్ట్ అనమాట. అంటే రావు, కొన్ని కొన్ని మధ్యలోనే పోతాయి. అదే వర్షాకాలం వేశారనుకోండి కంపల్సరీగా చెట్లనేవి వస్తాయి. ఇవి చూడండి, ఫస్ట్ చూయించింది సెంటు మల్లె, తర్వాత 5 రెక్కల మందారం, ఇదొచ్చేసి ముద్ద మందారం. ఎంత ఎర్రగా ఉన్నాయి, ఇట్లా డార్క్ రెడ్‌లో మెరూన్ మిక్స్ లాగా ఉంటాయన్నమాట. చాలా బావుంటాయండి పూలైతే. ఇక్కడ దేవుని దగ్గర ముగ్గుల స్టిక్కర్ చూసారు కదా, ఇది నేను తిరుపతిలో తీసుకొచ్చాననమాట. ఇంకా దేవుని దగ్గర అంతా కూడా శుభ్రంగా చేసేసుకొని పూలైతే పెట్టే దీపం వెలిగించాలండి. సో, చేసేసాననమాట. పూజ అయిపోయింది. ఇలా పెట్టిన తర్వాత ఎంత కళగా ఉంది చూడండి పూలైతే. మనకు సిటీలో అయితే ఇన్ని పూలు దొరకనే దొరకవు. పూలు కావాలంటే కొనాలి. కానీ ఊర్లో కాబట్టి చెట్లు పెంచుకుంటాం కాబట్టి మనకిలా ఇన్ని పూలైతే వస్తాయి. పూలన్నీ పెట్టిన తర్వాత కూడా మనసంతా ప్రశాంతంగా ఎంత బాగా అనిపిస్తుందో నాకైతే. ఇలా పూజ చేసేసుకొని దీపం వెలిగించుకున్నాను. తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపం అయితే వెలిగించుకుంటానండి. ఎందుకు ఎన్ని పూలు పెట్టినా ఇలా ఎర్రటి పూలు పెడితేనే నాకు కళగా అనిపిస్తుందనమాట దేవుని దగ్గర. తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపం అయితే వెలిగిస్తున్నాను. ఇక్కడ కలర్ వేయించి అంతా కూడా ముగ్గులు నేనే వేశాననమాట. ఇలా జాజి కలర్ పెట్టి దానిపైన ముగ్గులు వేయాలంటే చాలా ఇష్టం అండి. చాలా బాగుంటుంది. మంచి ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది. ఇలా తులసి కోట పైననే కాకుండా ఇంటి ముందు కూడా అలానే వేశాననమాట. అండ్ 2 సైడ్‌లా కూడా ఒక సైడ్ ఓం, ఒక సైడ్ స్వస్తిక్ అయితే పెట్టాము. నేను ఇక్కడ మీకు ఎడమ చేతితో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా. నేను పూజ ఎడమ చేతితో చేయట్లేదండి, కుడి చేతితోనే చేస్తున్నాను. వీడియో అనేది సెల్ఫీ పెట్టాననమాట. అంటే సెల్ఫీ మనకు బ్యాక్ సైడ్ కాకుండా ఫ్రంట్ సైడ్ తీసేటట్టుగా వీడియో పెట్టాను. దాంతో నేను అన్ని ఏవి చేసినా కూడా కుడి చేతితో చేసినా కూడా ఎడమ చేతితో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మీకు. ఏంటి ఇలా ఎడమ చేతితో చేస్తున్నానని చెప్పేసి తిట్టుకోకండి. కుడి చేతితోనే చేస్తున్నాను, తప్పుగా అనుకోకండి. ఆ తర్వాత దీపం వెలిగించాక 3 సార్లు తులసి కోట చుట్టూ అయితే తిరుగుతానన్నమాట. మనకి ఇలా తిరిగే ఫెసిలిటీ లేనప్పుడు ఉన్న దగ్గరే 3 చుట్టూ తిరగాలండి. నార్మల్‌గా మనం టెంపుల్‌కి వెళ్ళినప్పుడు లేదంటే సత్యనారాయణ కథ చేసినప్పుడు ఎలా తిరుగుతామో 3 చుట్లు అలా తిరిగితే సరిపోతుంది. ఇంకా తులసి కోట దగ్గర దీపం వెలిగించాక ఇక్కడ దేవుడి దగ్గర కూర్చొని లలితా సహస్రనామం అయితే చదివాననమాట. ఆ తర్వాత మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఉప్మా చేశాను. ఉప్మా తిన్న తర్వాత కాసేపు ఆగి ఇంకా మధ్యాహ్నంకైతే వంట ప్రిపేర్ చేశాను. ఇక్కడ బెండకాయ అంటు పులుసు చేశాననమాట.
తర్వాత కూర బదులు మిక్స్ వెజ్ చేశాననమాట. అంటే పచ్చి కూరగాయలు కట్ చేసి అందులో పోపు వేసేయడమే. ఇది తిన్న తర్వాత తీశాను. అందుకే కొద్దిగా మిగిలింది. వంట చేయగానే వీడియో తీయాలని నాకు గుర్తులేదనమాట. తర్వాత గుర్తొచ్చి తీశాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.